ఈ కేసులో నేనే న్యాయవాదిగా ఉన్నాను. ముఖ్యంగా అనంతపురం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు జయకుమార్కు ఫేవర్గా IA 241/2025 OS 117/2025 అనే కేసులో ఇంటీరియం ఇంజెక్షన్ ఇచ్చింది. ఎప్పుడు 13/8/2025 తేదీన ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఆ భూమిలోకి జయకుమార్ కానీ వాళ్ళ మామ లత్తవరం గోవింద్ కానీ భూమి లేకపోతే SI CIలు ఎంటబడుతూ ఉన్నారు. మీరు ఆ భూమి లేకపోవద్దండి అని చెప్పేసి. ఎందుకు ఎంటబడుతున్నారా? కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది అంటే మళ్ళీ పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చుకోకండి అని చెప్పడం. ఇట్లా కాలయాపన చేస్తూ వాళ్ళు భూమి లేకపోనికోకున్నారు. ఈరోజు పంట చేతికి వచ్చింది, పంట కోసుకుందామని చెప్పేసి కూలీలతో సహా వాళ్ళు పోతే ఈరోజు ఒక 10 మంది SIలు, DSPలు, CIలు, కానిస్టేబుళ్ళు దాదాపు 100 మంది అక్కడికి చేరుకొని వాళ్ళని దౌర్జన్యంగా పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఇవాళ కోర్టులో ఇంజెక్షన్ వచ్చింది, అయినా పోలీసులకు లెక్కలే. తర్వాత పోలీసులే జోక్యం చేసుకుంటున్నారు అని చెప్పేసి ఈ జయకుమార్ హైకోర్టును ఆశ్రయించాడు. మొన్న 22/12/2025 తేదీన హైకోర్టు వాళ్ళు ఆయనకు WP 35/899/2025 ఆ కేసులో పోలీసులు జోక్యం చేసుకోవద్దండి, ఇది ప్యూర్లీ సివిల్ మ్యాటర్, మీరు ఎటువంటి బస్సులో జోక్యం చేసుకోకూడదని చెప్పేసి ఆర్డర్ ఇచ్చినప్పటికీ దాన్ని కూడా ఖాతరు చేసి ఊరికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనడం ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఆడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏం లేదు, పోలీసులతోనే ప్రాబ్లం అవుతుంది, రెవెన్యూ వాళ్ళతోనే ప్రాబ్లం అవుతుంది. తర్వాత అదేవిధంగా రెవెన్యూ వాళ్ళకు కూడా మేము అడిగాం, అది వాళ్ళు ఎండోమెంట్ భూమి అంటున్నారండి. ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత SI గారు, విడప్రకల్ SI గారు అది ఎండోమెంట్ భూమి అంటున్నారండి, మీరు దానికి సంబంధించి MROతో ఏదైనా రిపోర్ట్ తీసుకురండి, అది ఎండోమెంట్ది కాదు అని చెప్పేసి ఆయన SI గారు చెప్పారు. తర్వాత దాన్ని బేస్ చేసుకొని మేము తహసీల్దార్ గారిని, విడప్రకల్ తహసీల్దార్ గారిని అడిగితే 4/9/2025 తేదీన ఇది 21 ఎకరాల 5 సెంట్ల భూమి, ఇది అర్జీ దాని పేరుతో అంటే జయకుమార్ పేరుతో భూమి కలదు, ఇది పట్టా భూమిగా నమోదై ఉంది, రెవెన్యూ శాఖ నుండి మేము ఎటువంటి చర్యలు తీసుకోలేము అని చెప్పేసి ఈ విధమైనటువంటి ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఎవరు? విడప్రకల్ తహసీల్దార్. మొత్తం జయకుమార్కి హక్కులు ఉన్నాయని చెప్పినప్పటికీ తర్వాత వీళ్ళని అనుమతించుకోకుండా చేస్తూ ఉన్నారు. హైకోర్టు ఆర్డర్ను బేఖాతరు చేస్తూ ఉన్నారు, సివిల్ కోర్టు ఆర్డర్ను బేఖాతరు చేస్తూ ఉన్నారు. వీళ్ళు కేవలం వ్యక్తుల కోసం అంటే ఎమ్మెల్యేల కోసం పనిచేస్తున్నారు. అయ్యా CI గారు, SI గారు, మీరు వ్యవస్థల కోసం పనిచేయండి, వ్యక్తుల కోసం పనిచేయద్దని చెప్పేసి నేను ఇవాళ వాళ్ళను డిమాండ్ చేస్తూ ఉన్నా. అంతేకాదు తహసీల్దార్ గారు ఈ పొద్దు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటున్నారు. ఎవరు పెడుతున్నారు ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం? ఇవాళ రెవెన్యూ వాళ్ళే. ఎక్కడ చూసినా ప్రజలు అనుకుంటున్నారు విపరీతమైన లంచాలు తీసుకొని ఈరోజు నా పేరు ఉంటుంది, పొద్దున ఇంకొకరి పేరు ఉంటుంది అని చెప్పేసి అడంగల్లో 1 అని మార్చేస్తున్నారని చెప్పేసి ఇవాళ ప్రజల్లో బలమైనటువంటి నమ్మకం ఉంది మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన. ఇవాళ MRO గారు ఏం చేస్తున్నారు? తహసీల్దార్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా. నేను అదే చెప్తున్నా, ఇవాళ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మీ నుంచే ఉత్పన్నం అవుతూ ఉంది. ఇవాళ రేపు ఏమైనా జరగచ్చు, హత్యలు జరిగే పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకంటే చిన్న భూమి కాదు ఇది, 21 ఎకరాల భూమి. 21 ఎకరాల భూమిలో ఇవాళ పంట పండించుకొని పంట కోసుకోలేని స్థితిలో ఉన్నారు అంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. రేపొద్దున ఏదైనా కానీ హత్యలు జరిగినా ఇంకోటి జరిగినా దానికి MRO, తర్వాత డిప్యూటీ తహసీల్దార్, RI, తర్వాత ఆ VRO ఎవరైతే తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారో వాళ్ళదే బాధ్యత. అదేవిధంగా హైకోర్టు ఆర్డర్ను ధిక్కరించి ఇవాళ SI గారు, CI గారు వీళ్ళందరూ కూడా అక్కడికి పోయి వీళ్ళని అడ్డుకుంటున్నారు. ఇవాళ పోలీసు వాళ్ళకి భయపడాల్సి వస్తూ ఉంది. ఇవాళ పంట కోసే పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు అడ్డుకుంటారు పోలీసులపై. ఇవాళ రేపు మీదే బాధ్యత పోలీసులపైన, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన మేము ఎటువంటి పరిస్థితుల్లో వదలం, హైకోర్టులో కంటెంప్ట్ కేసు కూడా వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.